హలో 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 గుడ్ మార్నింగ్. ఎవరండి కాల్ చేసింది? హాయ్ నమస్తే కృష్ణ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అనురాధ గారు, అవును, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఎనీవే, మీకు బిలేటెడ్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్ గా నేను విషెస్ చెప్దాం అందరికి అనుకుంటే మీరు నాకు విష్ చేశారు, నాకు సర్ప్రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అంటే మీ బర్త్డే రోజు కూడా చెప్పాను, కాకపోతే అదే మన యాంకర్ బాలు గారి షోలో చెప్పాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. సో ఏంటండి, బ్రేక్ఫాస్ట్ చేశారా? జస్ట్ ఇప్పుడే అయింది. ఏంటండి స్పెషల్ ఏంటి? ఈరోజు చపాతి కాకరకాయ ఫ్రై. చపాతీ కాకరకాయ ఫ్రై? అవును, నేను అసలు ఈ కాంబినేషన్ ఎక్కడ ఎప్పుడు వినలా. కాకరకాయ ఫ్రై అది ఈ కాంబినేషన్ ఎప్పుడు వినలేదు. ఎలా ఉంటుంది? సూపర్ ఉంటది అసలు. నిన్న అమ్మ ప్రిపేర్ చేసింది అనమాట కాకరకాయ ఫ్రై. ఆహా, అందుకే ఈ రోజు అమ్మ దోశ చేస్తానింది. అయితే Okay. నాకు కాకరకాయ ఫ్రై ఇష్టం కాబట్టి వద్దు అమ్మ నేనే చేస్తా చపాతి అని చపాతి చేసిన. వెరీ గుడ్. అలా ఉండాలి అయితే అమ్మాలి ఈ రోజుల్లో. అంతే బాగుంటది, చూడండి మీరు ఒకసారి. ఫ్రై అది కర్రీ కాదు, ఫ్రై Okay. అన్నమాట. ఓకే, డీప్ ఫ్రై. అది కొద్దిగా ఎట్లా ఉంటది అంటే ఎంత బాగుంటది అసలు, చేదుగా ఉండదు అసలు. స్నాక్స్ లాగా తింటా అంటే మీరు నమ్ముతారో లేదో, నేను స్నాక్స్ లాగా కూడా తింటా. మీరు చెప్పకండి, నాకు కొంచెం నోరు ఊరుతుంది. నేను కొంచెం ఫుడ్డీ అయితే. సో అనురాధ గారు చెప్పండి, ఈ రోజు ఏమైనా బర్త్డే విషెస్ కానీ పెళ్లి రోజులు ఎవరైనా ఉన్నా కానీ స్పెషల్ డేస్ ఉన్నాయా? నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు లేవు. ఒకవేళ ఈ రోజు బర్త్డే గానీ మ్యారేజ్ డేస్ ఎవరైనా జరుపుకుంటున్నారో వాళ్ళకు నా తరఫున బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఓకే, సో అనురాధ గారి తరఫున అందరికి స్పెషల్ డేస్ జరుపుకునే వాళ్ళందరికి కూడా మన బెస్ట్ స్టూడియో 1 ఎడిటర్స్ గారికి అలాగే మన యాంకర్స్ అందరికి నా తరఫున స్పెషల్ గా గుడ్ మార్నింగ్. అండ్ మీకు కూడా కృష్ణ గారు అడ్వాన్స్ గా 76th హ్యాపీ రిపబ్లిక్ డే. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ సో నైస్. ఎందుకంటే సండే రోజు మన షో ఉండదు కదా, అందుకని కూడా సండే ఉండదు, మనం మండే మాట్లాడుకోవాలి దాని గురించి, రిపబ్లిక్ డే గురించి. సో advance అయితే గా ఓకే, అయితే అనురాధ గారు ఒక మంచి పాటతో స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ రోజు షో ఫస్ట్ కాల్, మీరు ఒక మంచి పాట పాడొచ్చు కదా. పాటనా? ఎస్. ఓకే, ఏది వాడుకుంటారు? దేవుని సాంగ్ వాడుకుంటారా లేకపోతే సినిమా సాంగ్? మీ ఇష్టం అండి, ఏదైనా ప్లెజెంట్ సాంగ్, సినిమా పాట పాడండి. ఆల్రెడీ మార్నింగ్ 8:30 అయిపోయింది కదా, దేవుని డిస్టర్బ్ చేయకూడదు. ఆల్రెడీ 6ంటికి సుప్రభాతం వినేసి వచ్చాను. సో మీరు ఒక మంచి మెలోడీ సాంగ్ పాడితే హ్యాపీగా సెకండ్ కాల్ కూడా వెళ్ళిపోతారు. ఓకే ఓకే, నాకు గుర్తొచ్చిన సాంగ్ వాడుతున్నా. ఎస్. నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే, నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే, నా ప్రేమ లోకం నువ్వే ప్రియతమా, హృదయమా, ప్రణయమా, నా ప్రాణమా, ఓ ప్రియతమా, హృదయమా, ప్రణయమా, నా ప్రాణమా, నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే, నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే, నా ప్రేమ లోకం నువ్వే ప్రియతమా, హృదయమా, ప్రణయమా, నా ప్రాణమా, ఓ ననననా 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 ననననా, పైకి గాలి వెళ్తే నేను నన్ను సూపర్ అండి అనురాధ గారు. నీ స్నేహం అనిపించే చిన్న మాటే, పెదవుల్లే తేన పాటే, నీ పేరే ప్రేమయిందా నా కోసం, ఇంతలా సొంతమై నాలో ఉందా, చాలని అనలేనుగా ఎంతైనా, ఏదో తీపి ఆవేదన, ప్రియతమా, హృదయమా, ప్రణయమా, నా ప్రాణమా, అనురాధ గారు, అనురాధ గారు, హృదయమా, ప్రణయమా, నా ప్రాణమా. ఓకే, మీరు మొత్తం లీనమైపోయారు సాంగ్ లో. అవునా? చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ప్రతిరోజు, మాకు ఇంకా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు మీ బంధువులందరికీ కూడా బెస్ట్ విషెస్ నా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హలో, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి చేస్తున్నాను. జగన్. జగన్. అవును. జగన్ గారు వైజాగ్ ఎలా ఉంది ఇప్పుడు? చలి ముంచేస్తుందా? వైజాగ్ మొత్తం కూడా మంచిగా ఉందండి. మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. వైజాగ్ లో ఉండే వాళ్ళు మంచి డెస్టినేషన్ ప్లేస్ లో ఉన్నారు. మేమంటే అటు ఇటు తిరగాలి, మీరు హ్యాపీగా అలా వెళ్తే అరకు వెళ్ళిపోతారు, ఇలా వెళ్తే శ్రీకాకుళం, అన్ని దగ్గర మీకు. అవునవును. సో వెళ్ళారా, అరకు వెళ్ళారా ఈ మధ్యకాలంలో? యాక్చువల్ గా మాకు దగ్గరే అండి. మాది చోడవరం. చోడవరం నడిచిపోతాం. మాకు దగ్గర ఇచ్చారు అంశంగా వచ్చారు అరకు. అచ్చా, చాలా చాలా అదృష్టవంతులు మీరు, మంచి నేచర్ లో పెరుగుతున్నారు. అవును. సో అంటే ఈ వింటర్ లోనే బాగుంటుందండి అది కూడా. వింటర్ లో బాగుంటుంది కదండి, చాలా చాలా బాగుంటుంది. అవునవును. సో బ్రేక్ఫాస్ట్ చేశారా? లేదండి, ఇప్పుడే డ్యూటీ దిగాను, చేస్తాను. అచ్చా, ఏం చేస్తుంటారు మీరు? నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తుంటాను. ఎయిర్పోర్ట్ లో, వెరీ గుడ్. ఏంటి ఎయిర్పోర్ట్ లో ఏం చేస్తారు? ఎయిర్పోర్ట్ లో నేను టెక్నీషియన్ అండి. వెరీ గుడ్. అయితే ప్రతిరోజు చాలా మంది కొత్త మనుషులను చూస్తూ ఉంటారు కదా? అవునండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లోనే ఉంటారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఒకటి, రైల్వేస్ లో వర్క్ చేసే వాళ్ళు చాలా మేము తక్కువ మందిని చూస్తాం కదా బేసిక్ గా. ఒక రోజు మహా అంటే 10-15 మంది కంటే ఎక్కువ మొఖాలు చూడడం. మీరు నాకు తెలిసి కొన్ని వందల్లో చూస్తారు. అవును సార్, అవునవును. సో ఏంటండి ఈ రోజు ఏదైనా స్పెషల్ డే ఉందా మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ? యాక్చువల్ గా ఈ రోజు మా మామయ్య బర్త్డే ఉంది. మీ మామయ్య గారు? ఓకే. అవునండి. మరి ఇంకేంటి లేట్ చెప్పేసేయండి మీ ఓకేనండి, చెప్తాను. ముఖేష్ మావయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా తరఫున. ఓకే. సో నా తరఫు నుంచి, అలాగే గుడ్ మార్నింగ్ స్టూడియో యువ నుంచి కూడా ముఖేష్ గారికి హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి జగన్ గారు, చాలా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. ఎవరు కాల్ చేసింది? ప్రతిభ అండి. ప్రతిభ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగలం అడుగు. ఓకే. సో ఏం చేస్తుంటావు ప్రతిభ? ఏం చేస్తుంటావు నువ్వు? డిగ్రీ సెకండ్ ఇయరా? అవును. ఓ, ఇంకా స్కూల్ అనుకున్నాను. లేదండి. ఈ రోజు లేదా కాలేజ్ మరి? వెళ్ళాలి. అచ్చా, మరి నాతో మాట్లాడిసి వెళ్దామని అనుకున్నావా? అవును. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రతిభ ఏంటి ఈ రోజు ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయా మీ ఫ్యామిలీలో కానీ నీకు కానీ? స్పెషల్ డేస్ లేవా? నీ బర్త్డే ఎప్పుడు అసలు? నీ బర్త్డే ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 13 ఫెబ్ 13. లడ్డు సంగీత ఒకసారి హాయ్ చెప్తారా? వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నారు. లడ్డు సంగీత ఎవరు వీళ్ళిద్దరు? తమ్ముడు చెల్లి. ఓకే. ప్రతిభ తమ్ముడు చెల్లి లడ్డు సంగీతకి నా నుండి చాలా స్పెషల్ హాయ్. మీరు బాగా చదువుకోండి, చక్కగా చదువుకుని చక్కగా ఆడుకోండి. ఓకే. సో ఇంకేంటి ప్రతిభ, టిఫిన్ చేసావా? ఏంటి స్పెషల్ ఈ రోజు? ఇడ్లీ. బేసిక్గా మీ మదర్ ఏది చేస్తారు స్పెషల్ బాగా మంచి టిఫిన్? నీకే ఇష్టం టిఫిన్స్ లో? గట్టి మాట్లాడాలా? నీకు టిఫిన్స్ లో ఏది ఇష్టం అంటున్నా? ఉప్మా. వెరీ గుడ్. నాకు స్పెషల్ ఇడ్లీ చాలా ఇష్టం. నాకు వద్దు, చావద్దు. అంటే అంత బాగా ఇష్టం. ఓకే, అర్థమైంది. సో మీ మదర్ బాగా చేస్తారు ఉప్మా? చేస్తారు. ఓకే. సో ఎప్పుడైనా చాలా అవునా? ఉప్మా చాలా ఈజీ కానీ బాగా టేస్టీగా రావడం చాలా కష్టం. సో ప్రతిభ ఇలాగే కాల్ చేస్తూ ఉండు. సో నా తరఫున, గుడ్ మార్నింగ్ లైవ్ తరఫున, స్టూడియో యువ తరఫున నీకు బెస్ట్ విషెస్. అలాగే ఇక ఈ రోజు స్పెషల్ డే జరుపుకున్న అందరికి కూడా బెస్ట్ విషెస్. హలో. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతుంది? రఘు. రఘు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హనుమకొండ. ఓకే. హనుమకొండలో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు హనుమకొండ నుంచి. సో ఏం చేస్తుంటాడు రఘు? లా ఫైనల్ ఇయర్ బ్రో. ఓ, లా ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఏంటి ఇన్స్పిరేషన్ నీకు లా చేయడానికి? సొసైటీలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్. నిజంగా? వెరీ గుడ్. సో ఇది నువ్వే తీసుకున్న డెసిషన్ లేకపోతే మీ పేరెంట్సా? నాదే బ్రో. వెరీ గుడ్ బ్రో. అలా ఉండాలి అందరిలా. అంటే కామన్ గా పిక్ చేసుకోకుండా సేఫ్టీగా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసే
ప్రొఫెషన్స్ కాకుండా మీలాగే లా కానివ్వండి, పోలీస్ ఆఫీసర్ ఏదైనా కానీ ఇలాంటి సొసైటీ ఇందులో కొంచెం అన్న ఒకటి చెప్పొచ్చు అన్న. ఏంటది? రిపబ్లిక్ డే వస్తుంది కదా, అవును. నా తరఫున దీపక్క తరఫున వ్యూయర్స్ అందరికి 26th జనవరి రిపబ్లిక్ డే అడ్వాన్స్ విషెస్. ఓ వెరీ గుడ్. సో నీ తరఫునే కాదు నా తరఫున కూడా, రఘు తరఫున మన వ్యూయర్స్ అందరికి రిపబ్లిక్ డే. దీపక్క తరఫున బ్రో. దీపక్ దీపక్క దీపక్క ఓకే. రఘు తరఫున అలాగే దీపక్క తరఫున కూడా మన భారతీయులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. సో రఘు, చెప్పండి అన్నయ్య. ఏంటి ఈరోజు కాలేజ్ లేదా? లేదు బ్రో. లేదా? ఓకే. సో ఏం చేస్తుంటావు ఇంకా ఖాళీ టైమ్స్ లో, ఏం చేస్తుంటావు చదువు కాకుండా? క్రికెట్ ఆడతావా బాగా? ఓకే. మరేంటి హనుమకొండలో స్పెషల్ ఏంటి? 1000 పిల్లర్స్. 1000 పిల్లర్స్. నేను వచ్చా తెలుసా 1000 పిల్లర్స్ కి? 1000 పిల్లర్స్ కి వచ్చా. అప్పుడు ఇదే షర్ట్ వేసుకున్నా. 1000 పిల్లర్స్ కి వచ్చినప్పుడు ఇదే షర్ట్ వేసుకున్నా. చాలా ఇష్టం నాకు 1000 పిల్లర్స్, నాకు చాలా ఇష్టం, చాలా సార్లు వచ్చాను. ఓకే. సో రఘు, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. మంచిగా లా చదివి హ్యాపీగా అందరికి సొసైటీలో ఒక మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్. హలో అన్న, బబ్లు ఫ్రమ్ వరంగల్. బాబులు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ. ఓకే. సో బబ్లు, ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ అయిపోయింది. వెరీ గుడ్. ఎప్పుడు పాస్ అవుట్ డిగ్రీ? 10 years అయిపోయింది. అచ్చా. మరి నాకు మెగాస్టార్ సాంగ్ కావాలి, వేస్తావా? మెగాస్టార్ సాంగ్ తప్పకుండా ట్రై చేస్తాను సాంగ్ వేయడానికి. మెగాస్టార్, నువ్వు మెగాస్టార్ ఫ్యాన్ అయితే? పాట పాడాలంటే మరి నేను పాడుతాను, కానీ అందరు సింగర్ చేసి వస్తున్నారు. బబ్లు బాగా పాటలు పాడతాడని తెలిసిపోయింది అందరికి. దీపక్ డైలీ నాతో పాటలు పాడమంటారు. డెఫినెట్ గా. సో నా కోసం కూడా ఒక మంచి మెగాస్టార్ పాట పాడవా? పాడాలా? చాలా తక్కువ టైం ఉంది. తప్పకుండా, ప్లీజ్ పాడు. పాడాలా? షార్ట్ అండ్ స్వీట్. ఓకే. కొడితే కొట్టాలేరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలేరా, రఫ్ ఆడాలి, పాడే పాట ఏదైనా గాని గెలుపుండి తీరాలి, పోటీ ఉన్నా గాని గెలుపుండి తీరాలి, చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, వెయ్యాలి నగరాజులాగా, మనసే ఉండాలి మహారాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, బ్యూటిఫుల్ బబ్లు, సూపర్. సో ఎప్పుడు నాకు తెలుసు నువ్వు పాటలు పాడుతూ ఉంటావు, చాలా బాగా పాడుతూ ఉంటావు, మళ్ళీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు. సో ఏంటి ఈ రోజైనా స్పెషల్ విషెస్ ఉన్నాయి ఎవరికైనా? తప్పకుండా. సో బబ్లు నుంచి ఎవరైతే ఈ రోజు స్పెషల్ డేస్ జరుపుకుంటారో వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్, అలాగే అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ బబ్లు. ఇలా కాల్ చేస్తూ ఉండు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండు. హలో గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నేను కిరణ్ అండి. కిరణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వైజాగ్. సో వైజాగ్ నుంచి ఇది సెకండ్ కాల్ ఈ రోజు. అవును. సో ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారు వైజాగ్ బాగా నేచర్ అంతా కూడా ఇప్పుడు? ఫుల్ గా మంత్ అన్న. అవునా? బ్యూటిఫుల్ డేస్ ఇంకో జస్ట్ 1 month ఉంటుంది, నెక్స్ట్ సమ్మర్ వచ్చేస్తుంది కదా. అవునన్నా. సో ఏం చేస్తుంటారు? నేచురల్ స్పాట్స్ బోల్డ్ ఉన్నాయి, చాలా బీచెస్ అయితేనే అన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అవును, వైజాగ్ ఉండే వాళ్ళు చాలా లక్కీ ఫీల్ వస్తుంది, ఎప్పుడు అనుకుంటూ ఉంటా. ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉందన్న. అవునా? ఏంటి పేరు మీ ఫ్రెండ్ ది? రత్నబాబుకి మీరు చెప్పేసండి ఫస్ట్ విషెస్. చెప్పండి విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే రత్నబాబు అండ్ యానీ అన్న. యానీ ఏదో డిఫరెంట్ గా ఉంది పేరు. సో రత్నబాబుకి నా నుండి, అలానే మన వ్యూయర్స్ అందరి నుంచి కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను కిరణ్ తరఫున కూడా. సో కిరణ్, చెప్పండి. ఏం చేస్తూ ఉంటావు? నేనా? స్టూడెంట్ అన్న. స్టూడెంటా? అచ్చా, ఏం చదువుతుంటున్నావు? నేను ఎంటెక్ చేస్తున్నాను. ఎంటెక్, వెరీ గుడ్. దేంట్లో స్పెషలైజేషన్?
మిడిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఏంటి ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ కోర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం. కోర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం. ఓకే. సో ఏంటి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు చదువుకోవడం కాకుండా? ఖాళీ టైంలో మూవీస్ చూస్తుంటాను. అచ్చా, ఏంటి ఎవరు ఇష్టం నీకు బాగా హీరోలో? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఓజీ ట్రైలర్ వేయండి అన్న మీరు. సాంగ్ నేనే ఓజీ ట్రైలర్ మా చేతికొస్తే ఎందుకు అని చెప్పు, వేస్తానే ఉంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అదే వేయండి అన్న, ఇప్పుడు సాంగ్ నేనే ట్రైలర్. డెఫినెట్ గా ట్రై చేస్తాను ఒక మంచి పవన్ కళ్యాణ్ సాంగ్ వేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కిరణ్. ఇలానే మంచిగా బాగా చదువుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ ని. ఆల్ ద వెరీ బెస్ట్.